ఇప్పుడు మనకు 59th క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 21, 18, 15 ఈజ్ -81 ఆల్సో ఫైండ్ ద టర్మ్ విచ్ బికమ్ 0. ఇది మనకి రెగ్యులర్ 2024 4 మార్క్స్ వచ్చింది. సో ఇక్కడ ఏమంటుండు బాయ్ అంటే గివెన్ సిరీస్ రాస్తా ఫస్ట్. గివెన్ సిరీస్ ఏమి ఇచ్చిండన్నా అంటే 21, 18, 15 చుక్కలు ఇచ్చిండు. ఏమన్నాడు, an ఈజ్ ఈక్వల్స్ టు -81 కనుక్కోమన్నాడు, an ఈజ్ ఈక్వల్స్ టు 0 కనుక్కోమన్నాడు. సరేనా? సో ఈ ప్రాబ్లం రావాలంటే మనకి ఫస్ట్ an ఫార్ములా రావాలి, a + n - 1 × d. ఈ మూడు నీకు అర్థం కాకపోతే ప్రాబ్లమే చేయ, అర్థమైందా? ప్రాబ్లం ఇచ్చి పడేసి అయిపోతుంది. సో హియర్ a ఈజ్ ఈక్వల్స్ టు 21, d ఈజ్ ఈక్వల్స్ టు a2 - a1. a2 వచ్చేసి 18, a1 వచ్చేసి 20, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇప్పుడు చూడు 18 లెక్కన 21 రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరాక్షన్ చేసాము. 19, 20, 21 పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినాం. నౌ an ఈజ్ ఈక్వల్స్ టు -81. an ఫార్ములా ఒకసారి సిన్స్లో రాస్తా, a + n - 1 × d. ఒకవేళ మీరు నా వీడియోస్ నుంచి మెటీరియల్ అదే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అయితే రెడ్ పెన్తో రాయాలి. సరేనా? లాస్ట్కి యూజ్ అవుతుంది. a + n - 1 × d ఈజ్ ఈక్వల్స్ టు -81. a అంటే ఏంది 21 + n - 1 × -3 ఈజ్ ఈక్వల్స్ టు -81. ప్లస్ అవతలకి ఎలా కొడితే మైనస్ అవుతుంది. -81 - 21 రెండు సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేస్తాం, అదే సింబల్ పెడతాం. సో -1 + 1 2, 8 + 2 10. సో -102, n - 1 × -3. ఇప్పుడు చూడు ఇది మొత్తం అవతలకి ఎలా కొడుతున్నా కాబట్టి ఇంటూ, దీనికి ఏం సంబంధం ఉంది, ఇంటూ ఉంది, అవతలకి ఎలా కొడితే డివిజన్ అవుతుంది. ఇప్పుడు మనకి 3 10 30 వరకు వస్తుంది కదా, ఇది 3 టేబుల్లో పోతుందా లేదా అని తెలియదు. ఇంకే సమ్స్ని యాడ్ చేస్తాము. 1 + 0 + 2 3 వచ్చింది, 3 టేబుల్లో పోతుంది. ఎంతలా పోతుంది అన్న అంటే డివిజన్ చేసుకుందాం. 1 చిన్న నెంబర్ కాబట్టి పోదు, 3 3s 9. సో 1 12, 3 4s 12. సో n - 1 ఈజ్ ఈక్వల్స్ టు 34. -1 అటు పోతే ప్లస్ అవుతుంది. ఇగో ఈక్వల్స్ టు ఒకటే ఆర్డర్లో రాసుకోవాలి, అప్పుడు ఇంకా నీట్గా గుర్తుంది. సరేనా? సో n ఈజ్ ఈక్వల్స్ టు 35 అంటే మనకేమొచ్చింది బాయ్ అంటే 35th టర్మ్ ఈస్ -81. ఇంకోటి గిట్ అడిగింది కదా, ఏ టర్మ్ 0 అవుతుంది బ్రో అని గిట్ అడిగింది కదా. సో an ఈజ్ ఈక్వల్స్ టు 0 గిట చేయాలి. a + n - 1 × d ఈజ్ ఈక్వల్స్ టు 0. a అంటే ఏంది బ్రో 21 + n - 1 × -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. +21 ఈక్వల్స్ టు అవతల పంపించేసి -21 అవుతుంది. n - 1 × -3 దీనికి ఇంటూ ఉంది కాబట్టి అవతలకి పోయింది అనుకో డివిజన్ అవుతుంది. ఈక్వల్స్ టు అని ఒక దగ్గర రాసుకో. n - 1 మైనస్ కదా 3 1s 3 7s. సో n - 1 ఈజ్ ఈక్వల్స్ టు 7, n ఈజ్ ఈక్వల్స్ టు 7 + 1, n ఈజ్ ఈక్వల్స్ టు 8. లాస్ట్కి ఏం చేయాలి బ్రో అంటే 8th టర్మ్ ఈజ్ 0 కదా. క్వశ్చన్లు ఏం అడిగిండో మ్యాక్సిమం మీ పేపర్లో కరెక్షన్ చేసేటోళ్ళు కేర్లెస్గానే కరెక్షన్ చేస్తారు. నామకే వాస్తే రాసిన ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సరేనా? దేర్ ఫోర్ 35th టర్మ్ ఈజ్ -81, 8th టర్మ్ ఈజ్ 0. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.